ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవుడికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా నా వందనాలు. మనం రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్, టైటిల్ వచ్చేసి రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రభా, నీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ప్రభా మేము ధ్యానించడానికి సమయం ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది ప్రకటిస్తుండగా ప్రభా పరిశుద్ధాత్మగా మీరే ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను, ఈ న్యూ టెక్స్ట్ బుక్ విషయంలోకి వచ్చిన తర్వాత పాత నిబంధన కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ తర్వాత మనకి రక్షణ, బాప్తిస్మము, మారు మనస్సు, పాప క్షమాపణ అనే విషయాల గురించి యోహాను మనకి మాట్లాడటం జరుగుతుంది. అయితే ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను లూకా సువార్త ద్వారా, మత్తాయి, యోహాను, అపోస్తుల కార్యముల ద్వారా మనకి అనేక పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇతను జకరియా ఎలిజబెత్తులకు పుట్టినటువంటి వాడు. తనకున్నటువంటి క్వాలిటీ ఏంటంటే తల్లి గర్భం నుంచే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినవాడు. ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే ప్రభు దేవుని ద్వారా పంపబడినటువంటి మొదటివాడు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. అయితే అతను అహరోను వంశస్థుకు చెందినటువంటి వాడు. తన తల్లి ఎలిజబెత్తు అహరోను వంశస్థురాలు. అంటే మన పాత నిబంధనలో చూసుకుంటే వీళ్ళు ప్రధానంగా సమాజ మందిరంలో యాజకత్వం చేసేటువంటి వంశస్థులుగా మనం చదువుకుంటాం. ఇతను ఒంటి రోమములు, మొల చుట్టూ తోలుదట్టి, మిడతలు, తేనె ఇతని ఆహారం. అరణ్యంలో ఉంటూ దాదాపు 30 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉండి దేవునితో సహవాసం చేస్తూ ఆయా ప్రదేశాల్లో సువార్తను ప్రకటిస్తూ మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం పరిచర్య చేస్తూ వచ్చేవాడు. ఆ యొక్క సువార్త వినబడినటువంటి సమయంలో అనేక జనములు, ప్రజలు వాళ్ళందరూ ఆ యొక్క సువార్తను విశ్వసించి అనేక మంది బాప్తిస్మము తీసుకుంటూ దేవుని వైపు రావటం మనం గమనిస్తాం. చాలా గొప్ప పరిచర్య చేశాడు. దాదాపుగా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తను బాప్తిస్మం ఇచ్చినట్లుగా మన లేఖనంలో చదవబడుతుంది. అయితే ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఈ కొత్త నిబంధనలో ఆయా పుస్తకాల్లోనే చదివామా, లేదంటే పాత నిబంధనలో కూడా తన గురించి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేను ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. యెషయా గ్రంథము పాత నిబంధన నుంచి 40వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నానండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి వాక్యము. అంటే
ఈ యొక్క యెషయా ద్వారా రక్షణ బాప్తిస్మము అనే అంశాన్ని దేవుడు పాత నిబంధన కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మలాకీ ద్వారా కూడా ఇదే విషయాన్ని మనకి ధృవీకరించడం జరుగుతుంది. మలాకీ 3వ అధ్యాయము 1వ వచనం. మలాకీ 3:1 వచనం. ఎస్, చాలండి. అదే విషయాన్ని యెషయా గ్రంథం ద్వారా మనకి తెలియజేసి దేవుడు మళ్ళీ మలాకీ ద్వారా కూడా మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం యొక్క విలువ, దాని యొక్క ప్రసన్నత అనేది తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ దేవుడు మనకు యోహాన్ని పంపించడం జరిగింది. యోహాను తర్వాత ఆ యొక్క పరిచర్య ముందుగానే ఒక దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడం కోసమే ముందుగా పంపబడిన వ్యక్తి యోహాను. తరువాత అతను చాలా భక్తిపరుడు, నీతిపరుడు. ఆనాడు యోదయ హేరోదు రాజు అయినటువంటి తన తమ్ముడు ఫిలిప్పు అతని భార్యను తను తీసుకొచ్చి రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క యోహాను అనే వ్యక్తి మీరు చేసింది చాలా తప్పు అనే విషయం, దేవుడి ఎదుట మీరు చాలా పొరపాటు చేస్తున్నారనే విషయాన్ని వారికి గుర్తు చేయడం జరుగుతుంది. కానీ ఆనాడు ఆ యొక్క రాజుతో కూడా ఆ యొక్క యోహాను మాట్లాడిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఊహించలేం. అక్కడ ఎదిరించి తను ఖైదు చేయడం జరుగుతుంది. తను ఆ తర్వాత హతసాక్షిగా మారటం జరుగుతుంది. తను తర్వాత జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిచర్యను కూడా యేసు ప్రభువారు దాన్ని కొనసాగిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యనంతా కూడా, సువార్తనంతా కూడా తను ఖైదుగా జైల్లో ఉన్నటువంటి యోహానుకి తెలియజేయడం జరుగుతుంది. తను వచ్చినటువంటి దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి వ్యక్తి యేసు ప్రభువారిని బాప్తిస్మం ద్వారా అభిషేకించి పరిశుద్ధాత్మను కూడా భూమి మీదకి రప్పించినటువంటి వాడు యోహాను. తండ్రిని ఎరిగినటువంటి వాడు, కుమారుని ఎరిగినట్టు వాడు, పరిశుద్ధాత్మను కూడా ఎరిగినట్టు వాడు. అటువంటి యోహాను తన జీవితంలో చేసినటువంటి పరిచర్య భారం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ కాలంలో మనము కూడా ఎవరైతే యేసు ప్రభువారిని తెలియనటువంటి స్థితిలో అన్యులు ఉన్నారో వారందరూ కూడా మన సువార్తను ప్రకటన చేస్తూ వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనే అంశాల గురించి వివరించి కొందరినైనా మనం రక్షణలోనికి తీసుకొస్తే మనం చేసిన పరిచర్యను దేవుడే ఎంతో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మనసులో ఉంచుకుంటారని ఈ యొక్క మాటల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.